పరిశుద్ధమైన జీవితాన్ని చేస్తున్న ప్రజలని లోకంలో దేవుడు ఎన్నడూ సిగ్గుపడనివ్వడు. आप जहाँ रहते हैं, पढ़ते हैं, घर का बदल अगल बगल में जो बिजनेस करते हैं, पढ़ते हैं, पढ़ाई करते हैं, जो भी करते हैं, परमेश्वर बता रहे हैं पवित्र लोग को मैं शर्म नहीं करना दूंगा, लज्जी नहीं करना दूंगा. మీరు చేస్తున్న వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, చదువు కావచ్చు, అది ఏదైనా కావచ్చు, పరిశుద్ధ ప్రజలుగా ఉన్న మిమ్మల్ని నేను సిగ్గుపడనివ్వను. पवित्र लोग को परमेश्वर कभी नहीं छोड़ता है. पवित्र लोग को सारा समस्या, सारा दुख को परमेश्वर संभालता है. మరి పవిత్ర పరిశుద్ధమైన ప్రజలని కష్టాలు, దుఃఖాలు, సమస్యలు వచ్చినప్పుడు ఆయన వారిని రక్షిస్తారు అక్కడ నుండి. इसलिए परमेश्वर ने आपको हमको पवित्र लोग बनकर इस दुनिया में रखा है. మరి దీని కొరకే దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేసి ఈ లోకంలో నియమించాడు, పెట్టాడు. मेरे प्रिय भाई बहन, हम परमेश्वर ने हम लोग का पवित्र आदमी बनकर रखा है. మరి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దాని కొరకే దేవుడు మన లోపల పరిశుద్ధ అగ్నిని ఉంచాడు. भजन संगीत 27 से आ रहे उसका 37 కీర్తన గ్రంథము 37 7వ అధ్యాయం 19వ వాక్యం చదవండి. ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. पवित्र लोग को परमेश्वर ने कभी नहीं छोड़ता. हालेलुया, हालेलुया. హల్లెలూయా. పరిశుద్ధ ప్రజల్ని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టాడు. जो पवित्र लोग को कभी परमेश्वर ने किसी के सामने शर्म नहीं करना देता. हालेलुया. పరిశుద్ధమైన ప్రజలు ఎవరి యందు దేవుడు సిగ్గుపరచడు. मेरे प्रिय भाई बहन, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, परमेश्वर ने దేవుడు इस दुनिया से, ఈ లోకములో నుండి, ये गंदगी से, ఈ పాప లోకములో నుండి, ये गंदा लोग से ఈ పాప ప్రజలలో నుండి परमेश्वर हमको छुड़ा दिया. ఆ దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. हमको परमेश्वर छुड़ा दिया. నిన్ను నన్ను దేవుడు इस ప్రత్యేకించుకున్నాడు. दुनिया बहुत खराब में चलता है. మరి ఈ లోకమంతా భయంకరమైన పాపములో, इस दुनिया बहुत पाप में, श्रापित में चल रहा है. మరి ఈ లోకమంతా భయంకర పాపములో, శాపములో. लेकिन परमेश्वर ने हमको छुड़ा दिया, उसी लोग से छुड़ा कर रखा है. ఆ దేవుడు నిన్ను నన్ను ఈ పరిస్థితిలో నుండి విమోచించుకొని రక్షించుకున్నాడు. అలాంటి ప్రజల నుంచి ప్రత్యేకించుకున్నాడు. उसी लोग को परमेश्वर ने कौन किसी किसको परमेश्वर छुड़ा दिया, उसको कभी शर्म